హాయ్ ఫ్రెండ్స్, మొదటిసారి మీ ఛానల్ వీడియోస్ వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. టీజీపీఎస్సీ నుంచి మరో 15 రకాల సంబంధించినటువంటి ఉద్యోగాలు భర్తీ చేయడానికి ప్రభుత్వం అయితే ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. సో ఇక్కడ మొత్తం మీద 3,800 పోస్టులకు సంబంధించినటువంటి ఆర్థిక శాఖ మనకు ఆమోదం లభించిందనేసి కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూడొచ్చండి, ఈ 3,800 ఉద్యోగాలకు నోటిఫికేషన్స్కి రంగం సిద్ధం. మరి 15 కొత్త ఉద్యోగాల ప్రకటనకు విడుదలకు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఆర్థిక శాఖ ఆమోదించినటువంటి 3,800 పోస్టులు అత్యధికంగా 1,398 పోస్టులు దాకా మనకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించినటువంటి ఉద్యోగాలు ఉంటే, మరి తర్వాత వచ్చేసరికి నెక్స్ట్ వీటితో పాటు టౌన్ ప్లానింగ్ సంబంధించినటువంటి ఆఫీసర్ల పోస్టులు, తర్వాత ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి పోస్టులు, తర్వాత ఏఎస్ఓ సంబంధించినటువంటి పోస్టులు ఇక్కడ సిద్ధంగా ఉన్నాయనేసి కూడా ఇక్కడ మనకు చెప్తున్నారనమాట. సో ఈ యొక్క ఎగ్జామ్స్ అయిపోయిన అమ్మటే, అంటే సిబిటి ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మనకు నోటిఫికేషన్స్ ఏదైతే రిజల్ట్స్ ఉన్నాయో, సో ఆ రిజల్ట్స్ కూడా 1 or 2 డేస్లోనే విడుదల చేసేటటువంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నారనమాట. సో ఈ నెలాఖరు లేదా మరి సెప్టెంబర్ తొలి వారం నుంచి నోటిఫికేషన్స్ ఇవ్వనుంది. సో సిబిటి ముగిసిన వెంటనే మార్కులు తెలిసేలా మరి ఏర్పాట్లు చేస్తున్నారనేసి కూడా ఇక్కడ స్పష్టంగా అయితే చెప్పడం జరుగుతుంది. సో ఈ విధంగా తెలంగాణలో ఉన్నటువంటి దాదాపుగా 15 రకాల ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అయితే సిద్ధంగా ఉన్నాయి. సో వీటితో మనకు భారీ సంఖ్యలో పోస్టులు వెలువడే అవకాశం ఉందండి. కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తున్నారన్నమాట. సో అదేవిధంగా మనకు రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా సంబంధించినటువంటి ఖాళీలు ఏదైతే ఉన్నాయో, ఎస్పెషల్లీ మనకు విద్యుత్ శాఖ సంబంధించినటువంటి పోస్టులు అయినా సరే, మిగతా సంబంధించినటువంటి హెల్త్ ఆఫీసర్ సంబంధించినటువంటి పోస్టులు అయినా సరే, సో తర్వాత శానిటైజర్ ఇన్స్పెక్టర్, తర్వాత వెటర్నరీ, సో ఈ విధంగా దాదాపు కూడా అన్ని నోటిఫికేషన్స్ 15 రకాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ కూడా మనకు సిద్ధంగా ఉన్నటువంటి కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్. గతంలో కూడా మనం చెప్పుకున్నాం, ప్రభుత్వం దాదాపుగా 3,800 పోస్టులకు ఆర్థిక శాఖ అయితే ఇక్కడ కసరత్తు చేస్తుంది. నోటిఫికేషన్స్ ఏ క్షణంలో కూడా విడుదల చేసే అవకాశం ఉన్నది కాబట్టి, సో ఇప్పటికైనా మీ ప్రిపరేషన్ను కొనసాగించండి. సో గతంతో పోల్చుకుంటే ఈ యొక్క సంఖ్య అనేది ఇంకా పెరిగే అవకాశం ఉన్నది అనేసి కూడా. సో దాంతోపాటుగా ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే నోటిఫికేషన్స్కి సంబంధించినటువంటి ప్రత్యేక నోటిఫికేషన్స్ కూడా ఇక్కడ సపరేట్ ఏ శాఖకు సంబంధించినటువంటి ఆయా శాఖకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ కూడా ఇండివిజువల్ చేసేటటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. సో రీసెంట్గా మనకు ఏదైతే ఎంపీడీఓ సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయో, మరి గ్రూప్ 1లో మరి దాదాపు కూడా ఎంపీడీఓ 124 పోస్టుల్లో భాగం ఉంటే దాన్ని ఇప్పుడు సపరేట్ నోటిఫికేషన్స్ ఇవ్వాలనేసి మరి ఇట్లా భావిస్తున్నారు. దాంతోపాటుగా ఈఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ కూడా సో ఇదే తరహాలో గ్రేడ్ 1 అయినా సరే, గ్రేడ్ 2, గ్రేడ్ 3 సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అయినా సరే, సో ఈ విధంగా ప్రభుత్వము మరి ఇక్కడ సపరేట్ నోటిఫికేషన్స్ కూడా ఇచ్చే ప్రయత్నం అయితే కనిపిస్తుంది అనమాట. సో ఖచ్చితంగా ఈ మంత్ ఎండింగ్ వరకు, లేకపోతే నెక్స్ట్ మనకు సెప్టెంబర్ వరకు అయితే ఉద్యోగ ప్రకటనకు సంబంధించినటువంటి అప్డేట్ అయితే రావబోతుంది. సో ఇప్పటికైనా మీ ప్రిపరేషన్ని కొనసాగించండి. సో ఎస్పెషల్లీ ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి అభ్యర్థులు ప్రిపేర్ అవుతున్నారు. సో వారి కోసం అనేసి సెప్టెంబర్ 1 నుంచి మరి ఒక ఫ్రీ క్లాసెస్ను అందించాలి అన్న ఉద్దేశంతో మైహబ్ తరపు నుంచి సో ఇక్కడ ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. సో దాంతోపాటుగా గ్రూప్ సంబంధించినటువంటి ఎవరైతే సీరియస్ క్యాండిడేట్స్ ఉన్నారో, సో ఎస్పెషల్లీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఇలాంటి ఉద్యోగాలకు మరి ప్రిపేర్ అవుతున్నటువంటి ఎస్పెషల్లీ ఎకనామిక్స్లో చాలా ఎక్కువగా డిమాండ్ ఉంటుందన్నమాట. సో ఎకనామిక్స్ కూడా మరి చెప్పే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. సో దాంతోపాటుగా మనకు ఈ పోస్టుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నదండి. సో చాలా వరకు డిపార్ట్మెంట్స్ ఉన్నాయన్నమాట. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే తెలంగాణలో మరొకసారి భారీ నోటిఫికేషన్స్ రావడానికి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. సో ఇప్పుడు మనకు ఎఫ్బిఓ సంబంధించినటువంటి 33 జిల్లాలకు సంబంధించిన ఆల్రెడీ చెప్పుకున్నాం అనమాట. సో తర్వాత వచ్చేసరికి ఏఎస్ఓ సంబంధించినటువంటి పోస్టులు, ఈ ఏఎస్ఓ సంబంధించినటువంటి పోస్టులకు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ గురించి అడుగుతున్నారండి. వాస్తవానికి ఏఎస్ఓ సంబంధించినటువంటి ఉద్యోగాల క్వాలిఫికేషన్ ఏంటిదయ్యా అంటే 2 సెమిస్టర్ లేదా 1 ఇయర్ పాటు స్టాటిస్టిక్స్ చేసినటువంటి అభ్యర్థులకు ఇక్కడ అవకాశం అయితే ఇచ్చారు. సో గతంలో ఇదే తరహాలో మరి ఇక్కడ క్వాలిఫికేషన్ ఉండేది. సో ప్రభుత్వం పైన మరి ఇక్కడ బీటెక్ అభ్యర్థులు మరి కేసు వేయడం జరిగింది. ఎందుకు వేశారయ్యా అంటే 6 మంత్స్ మాత్రమే ఇక్కడ ఉండాలి, 6 మంత్స్ మాత్రమే ఉన్నాయి, సో మాకు కూడా అవకాశం ఇవ్వాలి అనేసి చెప్పారు బీటెక్ అభ్యర్థులు. అయినా సరే ప్రభుత్వము ఈ యొక్క కేసును సుప్రీంకోర్టు ఈ యొక్క కేసును కొట్టివేయడం జరిగింది. సో ఈ విధంగా
తెలంగాణలో మరొక భారీ నోటిఫికేషన్స్ అయితే చూడబోతున్నాం. మరో 15 ఉద్యోగ ప్రకటనలకు కసరత్తుకు పూర్తిగా చేసినటువంటి టీజీపీఎస్సీ దాదాపుగా 3800 పోస్టుల భర్తీకి అంతా సానుకూలంగా ఉన్నది. సో, ఇప్పటికైనా మీ ప్రిపరేషన్ అయితే కొనసాగించండి. సో, గతంలో ప్రభుత్వం ఇదే మాట చెప్పుకుంటూ వస్తుందండి. నోటిఫికేషన్స్ విషయంలో మేము చాలా పారదర్శకంగా ఉన్నాము. నోటిఫికేషన్స్ అన్నీ కూడా మరి 1 బై 1 వచ్చేటటువంటి అవకాశం ఉన్నది అనేసి. సో, ఇది ఓవరాల్‌గా సంబంధించినటువంటి అప్డేట్ సార్.